హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, అందరికీ నమస్తే. నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై నెల 6వ తారీఖు 2024 అనగా శనివారం నాడు మన మిర్చియాడ్లో కూడా చాలా వరకు స్టాకులు కూడా అయిపోయినాయండి. రోజు వచ్చిన దిగుమతులు నిన్న మధ్యాహ్నం కూడా వచ్చాయి దిగుమతులు అయితే, ఎందుకంటే శాంపిల్ వస్తున్నాయి కొన్ని ఏసీల నుంచి, అవి బేరం జరుగుతున్నాయి. బేరమైన అని చెప్పి అవి తీసుకొచ్చినాక ఏడ మళ్ళీ లాటు వచ్చినాక వాళ్ళేంది మధ్యలోని అక్కడిది ఇక్కడిది కోర్సు చూసేసరికి అందులో ఏదో తేడా ఉండి మళ్ళీ ఆగిపోతున్నాయి అలాగా. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో అనుకోకుండా వాళ్ళకే లాస్ట్ బస్తా తగిలిద్ది అనమాట మచ్చు చూసేటప్పుడే. అలాంటప్పుడు ఆ రకంగా ఆగిపోతున్నాయి. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలిగితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ మాత్రం చేయండి. ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తే చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ ఎవరు చేయట్లేదు. ఒక లైక్ చేయండి, ఒక సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే. మరి మీరు చూసారు లేదు, నిన్న ఒక వీడియోలో కామెంట్ చేశారు, నీకేం పని లేదా, ఎందుకు అన్ని వీడియోలు పెట్టుకుని ఉంటావు ఇంకేదో అని చెప్పి రకరకాలుగా పెట్టాడు ఆయన కామెంట్. మరి ఎందుకు పెట్టాడో ఏమో తెలియదు. చెప్పండి, ఏమైనా తప్పు చేస్తున్నానా ఏమని చెప్పండి. వీడియో మిర్చి యార్డ్లో చాలామంది రైతులు మిర్చి యార్డ్ గురించి తెలుసుకుంటారని చెప్పి డైలీ పెడుతున్నా, డైలీ అప్డేట్స్. మీకు ఏవో ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ మిర్చి యార్డ్ గురించి నేను అందించగలను నాకు వీలైనంత. ఎందుకంటే ఆటో తోలుతా యార్డ్లో పక్కనే ఉండేది, మేము పొద్దుగోకలు యార్డ్లోకి వచ్చేది, ఇంటికాడ ఏం చేస్తామని యార్డ్లో వచ్చి కూర్చుంటాం. ఏ ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వగలను వీలైనంత వరకు. అంతేగాని నాకు కమిషన్ జాబులు లేవు, ఓనర్ని కాదు, నేనేం కాదు, కేంద్రం లాంటి ఉన్నాను, అంతే ఆటో తోలుతాను కాబట్టి మీకు వీలైనంత చెప్పగలను అంతే. ఇంకేమీ సాయం అయితే చేయలేను. కానీ దానికోసం ఆయన కామెంట్ చేశారు. అలాగే మన మిర్చి యార్డ్లోనైతే తాలు ఇవన్నీ బాగా స్లోగా మార్కెట్ నడిచింది. కొంతమంది చిల్లర వ్యాపారస్తులు అంటారే, వాళ్ళకి కొంతమందికి నష్టము జరిగింది, లాభము జరిగింది. ఈ వారంలో లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది అనమాట. అంతకుముందు వారంలో కొనుక్కొని ఉంచుకున్న వాళ్ళందరూ ఈ వారంలో అమ్ముకుందామంటే వాళ్ళెవరికి వాళ్ళ రేటు గిట్టుబాటు కాల. సీడ్ రకాలు ఏవైనా 4,000, 4,500, 5,000, 5,500 వరకు జరిగిందండి ఎక్కువ. 34లు ఇలాంటి ఏవైనా కానీ తెలపరు ఎక్కువ అయితే 4,000, కొద్ది కలర్ ఉంటే 4,500, 5,000, 5,500 దాకా తాళ్ళు జరిగినాయి. తేజ తాళ్ళు అయితే 9,000 జరిగినాయి, కలర్ ఉంటే 10,000 దాకా వెళ్ళేదండి. కొద్ది కలగలుపులు అయితే 11,000, 11,000 12 దాకా జరిగింది మార్కెట్ తేజ తాళ్ళు. నాన్ ఏసీ అయితే మాత్రం 8,000, 8,500, 9,000 లోపే జరిగింది నాన్ ఏసీ తేజ తాళ్ళు అయితే. ఈ రకంగా ఎరుపు కర్నూలు ఏడి అయితే ఎవరు పెద్దగా మార్కెట్లో అడగలేదండి. కర్నూలు ఏడికి పెద్దగా డిమాండ్ లేదు, ఎందుకంటే క్వాలిటీ మంచి కాయలు అయితే కాదు కాబట్టి. వచ్చిన వాటిలో నెంబర్ 1 క్వాలిటీ లేకపోవడం మార్కెట్ కొద్దిగా స్లోగా నడిచింది కర్నూలు ఏడి. 5531 సింగాణ బేడగా కూడా ఎక్కువ పాతకాయలు లాంటివి ఓల్డ్గా ఎక్కువ వస్తున్నాయి. యాడ్కి అయితే 12,000, 11,000, 10,000 కూడా వేస్తున్నారు. 13,000 లోపే జరిగింది ఎక్కువ. కొత్తగా అయితే మాత్రం 12, 13, అది కూడా 12, 13 వేస్తున్నారండి. డీలక్స్ అయితే 15, 16 దాకా అంటున్నారు. డీలక్స్ అయితే యాడ్లో చూడాల. 355 బ్యాడ్కి కానీ 5531 కానీ డీలక్స్ కనబడాల. నేను చూసిన వాటిలో కొన్న కొట్టులోనైతే నేనైతే చాలా వరకు తిరుగుతున్నాను. ఎందుకంటే ఆటో శాంపిల్ 7 గంటలకు అయిపోతాయి. 7 గంటల నుంచి 8 వరకు నేను తిరుగుతూ ఉంటాను. ప్రతి ఒక్క లైన్లో ఎవరు ఏం కొంటున్నారు, ఎంత రేట్ వేస్తున్నారని ఒకసారి చెక్ చేస్తాను. అలాగా అయిపోయినాక ఒకసారి వచ్చి పేపర్లో రాసుకొని నేనైతే 8 తర్వాత వెళ్ళి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఏ రోజుకి ఆ రోజు ఇన్ఫర్మేషన్, ఏ రోజు ఆ రోజే. నిన్నటి తీయాలి చెప్పే పని లేదు. ప్రతి ఒక్క కొట్లో తిరిగే ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు చెప్తున్నాను అనమాట, అంతే. అందుకని ఒక లైక్ మాత్రం నాకు కంపల్సరీగా చేయండి. తర్వాత ఈ ఆరుమూరు వచ్చేసరికి అయితే 13, 13.5 అండి. నేను చాలా కొట్లు నిన్న చూశాను. అన్న డీలక్స్ అని కేకేసి వస్తున్నారు, చూస్తున్నారు. ఎంత అన్నంత 14 గంటలు దిగి వెళ్ళిపోతున్నారు, అంతే, అడగట్లేదు. ఎందుకంటే 14 ఏళ్ళలో వాళ్ళకి ఆర్డర్ లేదు. 13 లోపే, 13.5 లోపే చూడండి అని అంటున్నారు అన్నమాట. అంతే, వాళ్ళకి ఆర్డర్ ఉంటే వేసుకుంటారు. ఆర్డర్ లేదు కాబట్టి 13, 13.5 లోపే జరిగింది ఆరుమూరు. కొద్ది మీడియాలు అలాంటివి ఏమైనా ఉంటే 11, 11.5, 12 దాకా కూడా వేశారు ఆరుమూరు వేసి ఇవన్నీ. నెక్స్ట్ అలాగే బంగారం క్వాలిటీ కూడా మంచి రేటు ఉండేది. నిన్న దాకా 15, 16 జరిగేది, 16 వరకు వేసారు. అలాంటిది కూడా 15, 15 లోపే జరిగింది ఈ వారంలో. 15, 15 లోపే జరిగిందండి. నెక్స్ట్ అలాగే రోమియో 26 కూడా 17,000 కూడా జరిగినాయి మార్కెట్ మొన్నటిదాకా. 17,000 కూడా మొన్నటిదాకా మార్కెట్ జరిగితే ఇప్పుడైతే 16 కూడా ఇట్లా 15, 15.5, 14 ఈ రేంజ్లో జరిగింది రోమియో 26 వచ్చరికి. నెక్స్ట్ అలాగే స్పార్క్ అయితే మాత్రం 16, 17 కూడా వేసిన మా కాయలు కూడా నిన్న 17,000 వేసిన కాయ నిన్న 16,000 జరిగింది మార్కెట్లో. ఇక్కడ 16,000 జరిగింది. మీకు వీడియో తీసి పెట్టాను, చూసే ఉంటాను. నిన్న రీల్స్ పెట్టాను. అదే కాయ ఏసీ కాడికి వెళ్ళాక మళ్ళీ క్యాన్సిల్ అయింది. 16,000కి జరగలేదు. నేను ఎందుకంటే మీ తోలే కొట్టే ఆయన ఏమన్నాడంటే శాంపుల్ తీసుకెళ్ళి వేసేసరికి క్యాన్సిల్ అయిందిలే, మళ్ళీ వాళ్ళు వద్దన్నారు, 2 రూపాయలు తగ్గిమన్నారు, రైతు వద్దన్నారు, లోన్ వేసి డబ్బులు ఇచ్చేసాను అన్నారనమాట. అలాగా శాంపుల్ యాడ్లో కన్నా ఏసీల కాడికి వెళ్ళా కొద్దిగా తేడా కలిసిద్ది వాళ్ళకి, కనబడేసరికి వద్దంటారు. కొద్దిగా ఆకుపట్టున్నా కానీ కొద్దిగా మొక్కలాగా ఉన్నా విత్తనం ఎక్కువ ఉన్నా వద్దనేస్తారు, రేటు తగ్గిమంటారు. ఆ రకంగా ఎక్కడికాడ తేడా ఉంటుంది. స్పార్కులు అయితే 15, 16 లోపే మార్కెట్ జరిగింది. స్పార్కులు అని వేవ్ అని కానీ. మీడియాలో అయితే 12, 13,000 వేసారనమాట.
సూపర్ 10 అయితే 15, 10.5 దాకా టాప్ చూశానండి. 16 కూడా అన్నారు, నేనైతే చూడలే. 15, 10.5 దాకా ఎక్కువ జరిగింది మార్కెట్లో. పాతవి అయితే మాత్రం 12,000, 13,000 దాకా వేశారు. 12, 13 మధ్యలో జరిగింది సూపర్ 10. కొత్తవి వచ్చేసరికి మాత్రం 14, 14.5, 15, 15.5 దాకా కూడా మార్కెట్ జరిగింది. 16 అయితే నేనైతే చూడలే. మరి 16 అన్నారు, వేసే ఉంటారు మంచి కాయలు అయితే. అది కూడా కొద్ది మార్కెట్ స్లో అయిందనమాట. ఎల్లో మిర్చికి అసలు యాడ్లో సేల్స్ బాగా లేదు. ఎందుకంటే ఎల్లో మిర్చిలో 2 రకాలుగా ఉంటున్నాయి అనమాట. 2 రకాల్లో ఒక రకం అయితే 12, 13 దాకా వేస్తారు. ఇంకో రకం అయితే 15, 16.5, 14.5, 15, 15.5 దాకా జరిగిందనమాట. కాకపోతే అడగట్ల. నెక్స్ట్ అలాగే సపోటా మిర్చి చూసారుగా, నిన్న మీకు వీడియో పెట్టిన వారం అంతా ఆయన పెట్టారు. 20,000 చెప్తున్నారు. 20,000కి అడుగుతున్నారు. రైతు ఇవ్వనన్నారు. మొన్నటిదాకా 30,000 చెప్పారు. నిన్న 2 రోజులు 25,000కి అది ఇచ్చేస్తామన్నారు. ఎవరు అడగల. సపోటా మిర్చి కూడా పెద్దగా డిమాండ్ లేదు. నెక్స్ట్ అలాగే ఇవి వచ్చేసరికి బుల్లెట్ కూడా పెద్దగా తక్కువ. బుల్లెట్ కూడా పెద్దగా అడగట్లేదు అనమాట. 14, 14.5 లోపు 15 లోపు జరిగిందండి. 13 నుంచి 14, 14.5, 15 లోపు జరిగిందనమాట బుల్లెట్ మిర్చి అనమాట. నెక్స్ట్ అలాగే ఇవి వచ్చి తేజ కూడా బాగా స్లోగా అయింది. తేజ వచ్చేసరికి కూడా కొద్దిగా డీలక్స్కి మాత్రం డిమాండ్ అంతే ఉంది. 19, 19.5 దాకా వేస్తున్నారు తేజాలు అయితే మాత్రం. తేజాలో కలగలుపు లాంటివి ఏమైనా ఉంటే 11, 12, 13,000 దాకా జరుగుతున్నాయండి. మీడియాలు అయితే 13, 14 నుంచి 15,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లో అయితే 15.5, 16, 17 దాకా జరుగుతుంది. బెస్ట్లో అయితే 17.5 నుంచి 18, 18.5 వేస్తున్నారు. డీలక్స్ అయితే 18.5 నుంచి 19, 19.5 దాకా జరుగుతుంది. సూపర్ డీలక్స్ అయితే 20 అంటున్నారు. అదైతే ఈ వారంలో ఎక్కడ కూడా చూడలేదు. డీలక్స్ 19, 19.5 దాకా జరిగిందండి మన మార్కెట్లో. 34 కూడా బాగా డిమాండ్ తగ్గింది. 34 కూడా పెద్దగా అడగట్లేదు ఎవరు. 34 వచ్చేసరికి పాతవి అయితే 9, 10,000 లోపే జరిగింది. కొత్తవి అయితే మాత్రం 12, 13 దాకా మార్కెట్ వేశారండి. మరి నిన్న మీకు వీడియో పెట్టా చూసారా, కారానికి ఉపయోగపడతాయినా 341 అవి మాత్రం డీలక్స్ హోల్డ్. ఆయనకి ఎక్కడ దొరికే తెలియదు. చాలా వరకు తిరిగాడు ఆయన అంటే అడ్డంతా తిరిగాడంట. వాటి కోసం 4 బస్తాలు దొరికి వేసుకున్నాడు. 15,000 వేశారు. సూపర్ డీలక్స్ అవే 341 కొత్తవి అయితే 18,000 దాకా ఉందన్నమాట. కాకపోతే ఆ సూపర్ డీలక్స్ యాడ్లో ఎవరు బేరానికి పెట్టలే. ఆయన ఓల్డ్ కాబట్టి ఆయన దొరికాయి అనమాట. 34 కూడా అలాగే డీలక్స్లో ఎవరు యాడ్లో బేరానికి పెట్టట్లే. ఒకవేళ ఉన్నాయేమో, అవి ఉంటే 15, 16 దాకా మార్కెట్ జరిగే అవకాశం ఉన్నాయి. ఇప్పుడున్న రేట్లో 15, 16 వేస్తారు. 34, 341 కూడా అలాగే ఉంది డిమాండ్. 13, 14 జరుగుతుంది ఎక్కువ 341. ఇంకేమైనా మీకు చెప్పని విషయాలు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. నేను చాలా వరకు అన్నీ చెప్తున్నాను, 6, 3 ప్రతి ఒక్కటి కూడాను. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేనేం తప్పుగా పెట్టట్లా, నలుగురికి ఉపయోగపడుద్ది రైతు సోదరులకని. ఏ రోజుకి ఆ రోజు. ఈరోజు కూడా కొన్ని చోట్ల అయితే బేరాలు జరిగినాయి. అది వీడియో తీయడం కావలేదు. ఈ వారంలో ఎవరైనా విననోళ్ళు ఉంటారు కదా, విననోళ్ళు ఉంటే వాళ్ళు వింటారని చెప్పి మరోసారి శనివారం మీకు అందిస్తున్నారు రిపోర్ట్గా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.